చాలా స్టార్ హీరోస్తో మీరు వర్క్ చేశారు. చేసిన వాటిలో మీ క్యారెక్టర్ గుర్తుండిపోయే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. తెలుగు ఆడియన్స్ దగ్గర నుంచి కానీ తెలుగు పీపుల్ దగ్గర నుంచి కానీ వాట్ కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ యూ గోట్? My first film was Jill, Yes. which released in 2015. So the moment film came out, in 7 days I signed 11 films. Indrani is a different film, and same thing I'm hoping, because here I'm portraying a very different character, Electro Man, super villain. So अभी तक क्या इंडस्ट्री में super villain नहीं आया. ఈ ఇంద్రాణి అనే సినిమా ఎలా స్టార్ట్ అయింది? మీ రైటింగ్ దగ్గర నుంచి తీసే వరకు. I've never worked in a film. I never made a film also. So, but I have the lot of clarity on what I'm trying to make and vision. Talent అయితే ఉంది నాకు. చిన్నప్పుడు సినిమాలు చూసి నేర్చేసుకున్నా. ఇట్ ఈస్ లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్. అసలు సినిమాలో అయితే ఎలా ఉంటుంది, రోబోట్ ఉంటుంది సినిమాకి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫిల్మ్ దాకా ఉంటుంది. అది చూస్తుంటే కల్కి సినిమాలో ఎస్ అగ్రీడ్ బట్ ఇట్ వాస్ వెరీ మాకు కూడా ఎవరైనా చూసాను నేను అది. బట్ వీ లాంచ్ ద మోషన్ పోస్టర్ ఆఫ్ ఇంద్రాని ఇన్ 2022 Jan 7th. In that the poster of the girl is there, in that the robot is there already. ఎందుకు సూపర్ హీరోయిన్ పెట్టుకున్నారు, సూపర్ హీరోని ఎందుకు పెట్టలేదు? When you see old time Shaktiman, so hero versus villain. So let's take a super girl versus super villain. విలన్స్ ఎంత పెద్ద వాళ్ళు, సూపర్ విలన్స్ వస్తారు, సతాఫీ గారు వస్తారు, అజయ్ వస్తాడు, ఎంతో మంది వస్తారు. ఇప్పుడు ఇంతమందిని ఒక ఉమెన్ ఒక లేడీ ఎమోషన్ హ్యాండిల్ చేయడానికి వచ్చినప్పుడు బట్ మార్కెట్ కూడా ఇంపార్టెంట్ కదా. పర్సన్ మార్కెట్ ఉంటే వచ్చే ఆడియన్స్ వేరు, కంటెంట్ వల్ల వచ్చే ఆడియన్స్. నేను డైరెక్టర్గా దిగుదామని చూశాను, నాకు తెలిసి అర్థమైపోయింది మ్యాటర్ అవుతుంది. నేను ప్రొడ్యూసర్కి దిగిపోయాను. ఇండియా ఎలా ఉండొచ్చు 100 years తర్వాత మనం ఒక విజన్ క్రియేట్ చేసుకొని, ఆ విజన్లో ఇండియా 100 years తర్వాత ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో, ఎందుకు ప్లే చేస్తుంది, విశ్వగురు అంటారు అందరూ, అవుతుంది అంటున్నారు, కానీ అవుతే ఎలా ఉంటుంది అనేది చూపిస్తుంది ఈ సినిమాలో. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో రీసెంట్ టైమ్స్లో నాకు బాగా నన్ను అట్రాక్ట్ చేసిన ఒక ట్రైలర్ ఇంద్రాని. ఈ సినిమా ట్రైలర్ చూడకముందు వరకు నాకు అసలు దీని గురించి జీరో నాలెడ్జ్. వన్స్ ట్రైలర్ చూసిన తర్వాత మరొక మల్టీ యూనివర్స్ ఒక డైరెక్టర్ దగ్గర నుంచి రాబోతుంది, మన తెలుగు నుంచి ఒక సినిమా రాబోతుంది అని చెప్పేసి చాలా ప్రౌడ్గా అనిపించి ఆ టీం డైరెక్టర్ గారిని అండ్ అలాగే ఆ సినిమాలో చేసిన మన కబీర్ గారిని ఇద్దరిని పిలిపించాను. వాళ్ళతో మాట్లాడేసి ఈ ఫిలిం గురించి, ఇంద్రాని ఫిలిం గురించి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? హాయ్. చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర స్టార్ట్ చేద్దాము. అంటే చాలా రోజుల నుంచి మేము మిమ్మల్ని అన్ని క్యారెక్టర్స్లో చూస్తూ వచ్చాము. సో స్టిల్ ఇప్పటికైనా తెలుగు కంప్లీట్గా మీరు మాట్లాడటం వచ్చేసిందా? కొంచెం బట్ I try to speak my dialogues in Telugu. I did dubbing in one of the movies long back. So I wanted to do dubbing for this movie also, but sir ने किसी और का आवाज ले लिया. Maybe I was busy शायद. So but I understand a little bit and I speak little bit. मेरी कोशिश क्या रहती है कि यार if I'm doing Telugu movie तो मेरी कोशिश है कि मैं सेट पे तेलुगु में बात करूँ. If I'm doing Tamil movie, so जो सेट है अपना प्रोडक्शन पीपल हैं, so I can speak in थोड़ा तमिल में बात करो. कन्नड़ा मूवी कर रहा हूँ तो थोड़ा कन्नड़ा में बात कर लो, एंड मलयालम मूवी कर रहे तो आई ट्राई एंड लर्न लिटिल बिट लाइक थोड़ा सा विच यू यूज दोज वर्ड्स इन डे टू डे लाइफ. सो आप जब तक कोशिश नहीं करोगे तो कैसे आएगी. बट या तेलुगु it's easy for me because Telugu में I've done some 47-48 films. Yes. I found it little easy. అండ్ చాలా స్టార్ హీరోస్తో మీరు వర్క్ చేశారు. చేసిన వాటిలో మీ క్యారెక్టర్ గుర్తుండిపోయే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి. లైక్ పవన్ కళ్యాణ్ గారితో సర్దార్ గబ్బర్ సింగ్ కానీ, జిల్ కానీ, ఇలాంటి సినిమాల్లో మీ క్యారెక్టర్స్ అలా గుర్తుండిపోతుంటే తెలుగు ఆడియన్స్ దగ్గర నుంచి కానీ తెలుగు పీపుల్ దగ్గర నుంచి కానీ వాట్ కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ యూ గోట్? See, I'm a North Indian. Yeah. And it's very important कि आपको acceptance मिले. Yes. अब my first film was Jill, Yes. which released in 2015, 27 March. Yes. So the moment film came out, in 7 days I signed 11 films. Super. In So, Telugu. In Telugu, and one was in Tamil opposite Ajit Kumar, Vedalam. Yeah. And in Kannada opposite Sudeep, Habuli. So parallel Jill movie release हुई, and then I entered into Tamil cinema and I entered into Kannada cinema from my Jill look, because that film was something else. Yes. जो उस फिल्म का लुक था, जो मेरा कैरेक्टर था छोटा नायक, एंड my performance, so it was too good, all thanks to my debut director Radha Krishna sir. So we worked on it, and of course मुझे acceptance मिली, and then after that only I did a lot of movies there. So whenever movie release होती थी, I used to, my message box जो Instagram या Twitter है तो it's used to filled with messages.
So Indrani is a different film, and same thing I'm hoping, because here I'm portraying a very different character. Electro Man, super villain. So अभी तक क्या इंडस्ट्री में सुपर विलन नहीं आया. So it's a fight between super girl versus super villain. So it's a different film, and I'm looking forward यार. जितना प्यार मुझे आज तक तेलुगु ऑडियंस ने दिया है, मेरी जितनी फिल्में हुई हैं, so वही प्यार मैं यही एक्सपेक्ट कर रहा हूँ कि वही प्यार मुझे इस फिल्म के बाद भी मिलेगा. बट लॉट्स ऑफ लव, मतलब बहुत प्यार मिला मुझे तेलुगु ऑडियंस ने हर फिल्म में, चाहे वो छोटी फिल्म हो, चाहे वो 2 करोड़ की फिल्म हो, चाहे वो 10 करोड़ की, चाहे वो 50 करोड़ की, चाहे 100 करोड़ की, बट प्यार मुझे हमेशा मिला है. సో స్టీఫెన్ కుమార్ చెప్పండి. రేపు పొద్దున్న ఈ పేరు నాకు తెలిసి గట్టిగా వినిపిస్తుందేమో ఆఫ్టర్ జూన్ 14 తర్వాత నుంచి. హోప్ సో. అంటే 3 years కష్టం అని చెప్పారు. ఆ 3 years మీరు పడిన కష్టం ఎలాంటిది మేము చూడలేదు కాబట్టి, Yes. బట్ ట్రైలర్ లో మాకు కనిపిస్తుంది మీరు పడిన ఎంత కష్టపడ్డారు ఈ సినిమా గురించి అని చెప్పి. Yeah, ఇంకా- అసలు ఈ ఇంద్రాణి అనే సినిమా ఎలా స్టార్ట్ అయింది మీ రైటింగ్ దగ్గర నుంచి తీసే వరకు? ఇండియాని ఐ థింక్ ద ఫస్ట్ డ్రాఫ్ట్ నేను 2019లో రాశాను. ఓకే. అండ్ దెన్ కోవిడ్ వచ్చేసింది. అండ్ దెన్ దాని తర్వాత కొద్దిగా జాబ్స్ అన్ని కూడా ఫర్లోలో పెట్టేశారు యూఎస్లో. సో ఐ బేసికల్ ఫ్రమ్ యూఎస్, ఐ బిన్ దేర్ ఫర్ 15 years. సో ప్యాషన్ అయితే ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉంది సినిమా తీద్దామని. బట్ వేరే కథలు కూడా ఉన్నాయి, బట్ ఈ కథ నాకు ఎందుకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. వెన్ కోవిడ్ కేమ్ ఐ రోడ్ ద కంప్లీట్ డైలాగ్ వర్షన్ ఆల్సో ఇన్ లైక్ 2-3 months రాసేసాను. దెన్ ఇమీడియట్గా 2021లో రాకముందే ఏం చేశాను, డైలాగ్ వర్షన్ మొత్తం రాసేసి, బికాజ్ దిస్ యూనిక్ సూపర్ హీరో ఫిల్మ్ కాబట్టి కొన్ని క్యారెక్టరైజేషన్స్, ఇల్లస్ట్రేషన్స్ అని చేయించాను. హౌ ద కాస్ట్యూమ్ ఆఫ్ ద గర్ల్ షుడ్ బి, హీరో షుడ్ బి, విలన్ షుడ్ బి, లాట్ ఆఫ్ 4 or 5 క్యారెక్టర్స్ అదే మొగాంబో అని అజయ్ గారు చేస్తున్నారు. సో అన్ని క్యారెక్టర్స్ ఇల్లస్ట్రేషన్స్ చేయించాం మొత్తం యూఎస్లోనే. అండ్ దెన్ ప్రీ ప్రొడక్షన్ చేసేసుకున్నా, డైలాగ్ వర్షన్ మొత్తం లాక్డ్ ఇన్ యూఎస్ ఇస్తారు. సో అండ్ దెన్ ఫస్ట్ ఐ థింక్ 2021 October I came to India. When the moment doors opened to flightsకి, immediately I came here and then first met Kabir sir. And Yeah, then I I was the told, first actor जो lock हुआ था. లాగ్ అవుతా. And then I explained my vision and everything with all the storyboard is also done. So every pre-production was done in US itself. So దాని తర్వాత ఇక్కడికి వచ్చి సార్తో మాట్లాడి, అండ్ దెన్ ఐ కన్విన్స్ he said that definitely I will support you in this, whatever your interest. దాని తర్వాత when I built the team immediately, and then April 22nd 2022 we started the shoot of the film. I built my team in 4 months. So in this meantime I was traveling to US and coming back always, like I was traveling to Vijayawada, Hyderabad. So for the past 3 years, I think 2.5 years approximately 20-25 ఉంటా minimum. సో అయితే ఏప్రిల్లో షూట్ చేసేసాము, అండ్ దెన్ అక్టోబర్కి డిసెంబర్కి షూట్ ర్యాప్ చేసాము. 2022 డిసెంబర్. ఇన్ దిస్ ప్రాసెస్ మనకు విఎఫ్ఎక్స్కి మనకు చాలా కొద్దిగా నాకు అర్థం కాలేదు ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎలా పనిచేస్తారు, ఇదంతా వర్కింగ్ స్టైల్ అంతా కూడా కొద్దిగా ప్రాబ్లం అనిపించేసింది. అంటే టైం పడుతుంది. ఇండస్ట్రీ ఎవరు తెలియని కూడా తెలియదు. ఇండస్ట్రీ అంటే కొద్దిగా ఇండస్ట్రీ తెలుసు మాకు, ఎందుకంటే వాట్ వీ డిడ్, ఐ యూస్ టు డూ ఎడిట్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ యూఎస్ ఫర్ 4 films చేశాను. వంగవీటి కొన్ని సినిమాలు చేశాను. అండ్ దెన్ 2018లో మనకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ ఈవెంట్ జరిగింది. సో దట్ ఈవెంట్ ఐ గోట్ ద కాంట్రాక్ట్, ఐ డిడ్ దట్, ఐ ఎగ్జిక్యూటెడ్ దట్ ఈవెంట్. సో మాకు ఇండస్ట్రీ కాంట్రాక్ట్స్ కూడా ఫుల్ వచ్చేసినాయి. సో 2000 అది అయిపోయింది. సో నెక్స్ట్ ఐ థాట్ దట్ నౌ ఐ హావ్ టు ఫుల్ఫిల్ మై డ్రీమ్, వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ. But COVID motivated a lot to me. COVID said that no, anyone can anytime. And maybe what I'm doing here, I think this is the last option. Maybe we don't know what is going to happen. People are scared, right? But అది మోటివేట్ చేసింది, ఖచ్చితంగా ట్రిగర్ చేసేసింది. మా వైఫ్ ఏమన్నా, మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా, ఎవరేమన్నా, నో లుకింగ్ బ్యాక్. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఎవరి ఆర్ సెటిల్డ్. సో లెట్ మీ డూ వాట్ ఐ వాంట్ టు డూ. ఐ డిసైడెడ్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ. అండ్ దెన్ విఎఫ్ఎక్స్ మాత్రం అప్పుడు ఏం చేశాను, సినిమా షూట్ అయిన తర్వాత ప్రాసెస్ అంతా అర్థమైంది. బట్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండ్ క్వాలిటీ దేర్ చాలా ఇట్స్ వెరీ డిఫికల్ట్ కాంప్లెక్స్ ప్రాసెస్ హియర్ టు హౌ టు గెట్ ద వెన్ విఎక్స్ షాట్ అప్రూవ్డ్ బై కలర్ గ్రేడింగ్ నుంచి ఎవ్రీథింగ్. ఐ నెవర్ వర్క్డ్ ఇన్ ఫిల్మ్, ఐ నెవర్ మేడ్ ఎ ఫిల్మ్ ఆల్సో. సో బట్ ఐ హ్యావ్ ద లాట్ ఆఫ్ క్లారిటీ ఆన్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు మేక్ అండ్ విజన్. టాలెంట్ అయితే ఉంది నాకు, చిన్నప్పుడు సినిమాలు చూసి నేర్చేసుకున్నా. ఎలాంటి సినిమా జనాలు చూస్తారో నాకు తెలుసు, కాన్ఫిడెన్స్ ఉంది లిటిల్ బిట్. అండ్ దెన్ ఐ రోడ్ ద స్టోరీ ఆల్సో ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే విచ్ పీపుల్ ఎక్స్పెక్ట్. ఎలా ఉంటారంటే మనకు జోక్స్ చేస్తారు కదా, వాట్సాప్లో మనకు పెళ్లి చూపులకి వెళ్ళే ముందు ఓడ పంపిస్తారు, పెళ్లి చూపులకి వెళ్ళే ఇంకో సినిమా చూపిస్తారు. సో ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. ఎన్నో సినిమాలు మనం వెళ్తాం కానీ మనం అనుకుంది రాదు. Definitely you will be 50% because the hype was so high that you will be disappointed so lot, because you expected something and it happens. So and then సర్ప్రైజ్ కదా. ఇంకా అదే అన్నాను, ఇదేంటంటే దిస్ ఈజ్ వాట్ యువర్ గోయింగ్ టు 1.5 year విఎఫ్ఎక్స్ ప్రతి ఫ్రేమ్ ఆఫ్ చెక్ చేశాను. నేను ఈ సినిమాకి నేనే విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అవ్వాలి, నేనే కంపెనీ పెట్టాలి అని డిసైడ్ అయ్యి యూఎస్లో నేనే కంపెనీ పెట్టేసి నేనే మొత్తం కొలాబరేట్ చేసి కొన్ని స్టూడియోస్ యూఎస్లోనూ ఇంకా వరల్డ్ వైడ్లో అందరితో కంపేర్ చేసుకుని నేనే విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్గా అందరి కాంటాక్ట్స్ పెట్టుకొని డైరెక్ట్ అటాక్ చేస్తే కానీ నాకు సింగిల్ టేక్ టూ వర్షన్స్ నాకు ఫైనల్ అవుట్పుట్ రావాలి. దెర్ ఇస్ నో టు అండ్ ఫ్రో బిట్వీన్ మీ అండ్
దట్స్ ప్రాసెస్. ఒక విఎఫ్ఎక్స్ పైప్ లైన్లో ఒక షార్ట్ అక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలి, డైరెక్ట్ దాకా ఇట్ ఇస్ ప్రాసెస్. మళ్ళీ వెళ్ళి రావాలంటే ఇంకో 10 టైమ్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే I should have control over the complete VFX process pipeline and చెప్పి, because I'm technically very strong, I thought that I will do, and clearly in my mind. So I decided that, and it was 1.5 year it took to me 1500 plus VFX shots. 1.5 year I totally worked on it. So every frame నా కంట్రోల్లోనే ఉంది. మీరు బ్లేమ్ చేయాలని నన్నే బ్లేమ్ చేయాలి ఎవరన్నా బాగోకపోతే. సినిమా హిట్ అయినా మీరే, సినిమా అలా అనగా టెక్నికల్ టీమే. నేను విఎఫ్ఎక్స్ పరంగా ఐ నెవర్ పుట్ ఒక డిసైడ్ అయ్యా, నేను చేతులు పెట్టగలుగుతాను. I have the skill set to do all the tools, but I have decided somehow that I will not put my hands on any of the keyboard, any keyboard like editing lo kuda I don't want to put hands. I just want to, because నేను హ్యాండ్స్ పెట్టానంటే నా బ్రెయిన్ వేరేలాగా పనిచేయదు, ఫోకస్ దాని మీదకి వెళ్ళిపోతాను కదా. సో ఐ హ్యావ్ టు బీ కాన్షియస్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్, ఎవ్రీబడి కంట్రోల్ చేయాలి నేను. సో హ్యాండ్స్ ఆఫ్ తీసేసి అందరితో చేయించాను. క్రెడిట్ అందరికీ చేసిన వాళ్ళకి వస్తుంది, నాకు రాదు. కానీ నేనంటే కొద్దిగా కమ్యూనికేషన్, మైండ్ మేనేజ్మెంట్, అంటే ఈగో మేనేజ్మెంట్, ఆల్ దిస్ లాట్ ఆఫ్, when we are working with a lot of people, it's always complex to deal with people. So the skill set I brought to the table was my 15 years of experience in project management. I know if a 20 years experience DOP is also there in front of me, I have zero knowledge of anything, any lens also. I'm sure that I can convince him to make him believe in me that I will get the output from you. అది టాలెంట్, అది 3 years జర్నీ అయింది మొత్తం. కానీ ఎవరు ఇన్స్పైర్ చేశారు మిమ్మల్ని ఇంత హ్యూజ్ రేంజ్లో సినిమా తీయడానికి? I also never thought that this, but I know the story was so big. Initially when I స్టోరీ రాసినప్పుడు చాలా చిన్న కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. ద పాయింట్ 2019లో ఒక ఇన్సిడెంట్ వల్ల నాకు ట్రిగర్ అయింది, ఒక ఐడియా ట్రిగర్ అయింది. సినిమా చూస్తే మీకు అర్థమైపోద్ది ఆ ట్రిగరింగ్ ఐడియా ఏంటనేది. చెప్పకూడదు, సర్ప్రైజ్ ఉంటుంది. ఆ ట్రిగరింగ్ ఐడియా, దట్స్ ఇట్. ఆ ట్రిగరింగ్ ఐడియా జరిగినప్పుడు అక్కడ ఒక కథ, అది అసలు కథ అది కాదు, బట్ ట్రిగరింగ్ ఐడియా ఒక పాయింట్ వచ్చింది. దాని తర్వాత ఓకే దీని స్టోరీ డెవలప్, దిస్ ఇస్ లుక్స్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అనుకుంటే డెవలప్ చేస్తే, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే హీరో సరిపోరు, సూపర్ హీరో కావాలి డిసైడ్ అయ్యా. ఓకే నౌ లెట్స్ బిల్డ్ ద సూపర్ హీరో క్యారెక్టర్ అనుకున్నాము. సూపర్ హీరో గిల్ చేసిన తర్వాత ఓకే ఈ సూపర్ హీరో పవర్స్ ఎక్కువ నుంచి వస్తాయి, మళ్ళీ ఒరిజినల్ స్టోరీ తయారు చేయాలి కొంత మళ్ళీ. నో దట్స్ నాట్ గుడ్ వర్క్అవుట్, రైట్? దెన్ అగైన్ ద స్టోరీ వాజ్ మౌల్డెడ్ లిటిల్ బిట్. No, we will get an organization called ISF, Government of India has promoted it. ఎందుకంటే ఈ సినిమాలో టైం ట్రావెల్, రోబోట్స్, ఏజెంట్ ఇవి ఆట పెట్టేసినప్పుడు ఇవన్నీ ఒక మనిషి కూర్చొని రూమ్లో కూర్చొని చేసే పనులు కాదు, ఒక చిన్న 10 మంది చేసేది కాదు ఇది. సో ఐ థాట్ దట్ నో ఇట్ హ్యాస్ టు బి వెరీ లాజికల్లీ మూవీ హ్యాస్ టు గో ఆన్, వెరీ లాజికల్లీ ఇట్ హ్యాస్ టు గో ఆన్. సో అప్పుడు సినిమాలో ఎక్కడ కూడా మీరు లాజిక్ మిస్ అవ్వదు, అదంతా కట్టిస్తా. ఎందుకంటే నాకు ఎన్నో సినిమాలకి లాజిక్ కంప్లీట్గా టోటల్ ఫాయిల్ పోతారు కదా. I try to get each and every logic right. What is happening, how is happening, logically వెళ్ళాను. సో అప్పుడు స్టోరీ బిగ్ అయిపోయింది. దాని తర్వాత చాలామంది అన్నారు ఎందుకు ఇంత పెద్ద కథ రాస్తే, కథ పెద్దది అయిపోయింది. ఇంకా ఇట్ ఈస్ లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్. అసలు సినిమాలో అయితే ఎలా ఉంటుంది, రోబోట్ ఉంటుంది సినిమా, అమ్మాయికి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఇందాక ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది ఎలా చేయాలని అర్థం కావట్లా. సీజీలో చేసా, 3D మోడల్లో చేసామంటే సినిమా షూట్ చేసిన తర్వాత సీజీ పెట్టాలి. సీజీ పెడితే అది వర్కౌట్ అవ్వకపోతే సినిమా వద్ద రీషూట్ చేయాలి. ఇట్స్ నో వర్క్, ఇట్స్ కాంప్లెక్స్ ప్రాసెస్. బట్ ఏంటంటే ఐ థాట్ దట్ నో మనకు బెస్ట్ అవుట్పుట్ కావాలంటే డెఫినెట్లీ 3D మోడల్కి వెళ్ళాలి, ఫిజికల్ కానీ అది చేసాము. ఐ థింక్ వీ మేడ్ గుడ్ ప్రోడక్ట్ అండ్ డెఫినెట్లీ 2 hours 36 minutes ఫిలిం ఇది. ఇట్స్ లాంగ్ ఫిలిం, యూ జస్ట్ సాw the 3 minutes ట్రైలర్. ఇది ఎపిక్ 1 అన్నాను, ఎపిక్ 2 వస్తుంది. అండ్ డెఫినెట్లీ వీ హ్యావ్ ఏ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద సెన్సార్ ఆల్సో. వీ విల్ ఇంట్రడ్యూస్ ద పార్ట్ టూ హీరోతో చేస్తా. హీరోతో అదే నా క్వశ్చన్ నెక్స్ట్, అది ఎందుకు సూపర్ హీరోయిన్ పెట్టుకున్నారు, సూపర్ హీరోని ఎందుకు పెట్టలేదు? ఎస్, ఎందుకంటే ఇప్పుడు మీకు సూపర్ విలన్ కి ఆపోజిట్ గా సూపర్ హీరో ఉంటే కొంచెం that's a unique partner, that's a different. See, everywhere you see Avengers, Marvel series, when you see old time Shaktiman, so hero versus villain. So let's take a super girl versus super villain. So it's a different. Yes. See, powers तो super men के पास भी रहेंगी, super girl के पास भी रहेगी, but it's a unique thing. So, and it's a good thing here, you targeting, you are making a women centric film. बहुत कम लोग हैं जो women centric film बनाते हैं. Yes. It's good you have that kind of thought. అండ్ వన్ రీజన్ ఉంది, మెయిన్ రీజన్ వై ఐ పుట్ ద ఉమెన్, బికాస్ స్టోరీ పెద్దగా అయిపోయింది. బికాస్ నేను సగం సినిమా రాసిన కన్ఫ్యూజన్ ఉన్నా, ఇది అబ్బాయికి వెళ్ళాలి అమ్మాయికి వెళ్ళాలి, అబ్బాయికి వెళ్ళాలి అమ్మాయికి వెళ్ళాలి, చాలా కన్ఫ్యూజన్ ఉండే నాకు. నేను ఫస్ట్ కొద్దిసేపు అబ్బాయి కూడా రాశా, దాని తర్వాత వెళ్ళేది స్టోరీ ఇటు వెళ్ళలేదు, అమ్మాయికి వెళ్దాం, అమ్మాయికి వెళ్తే మళ్ళీ అమ్మాయితో చేస్తారు, అబ్బాయిలో దొరికేస్తారు, అబ్బాయి సినిమాలో చూస్తారు, చాలా కన్ఫ్యూజన్. బట్ స్టోరీ ఒక పాయింట్కి వచ్చేసిన తర్వాత ఐ హ్యావ్ డిసైడెడ్ దట్ దిస్ హ్యాస్ టు బి డన్ బై ఉమెన్ స్టోరీలోనే. ఎందుకంటే ఈ సినిమాలో ఒక ఉమెన్ ఒక ఇమోషనల్ జర్నీ ఉంటుంది. బికాజ్ ఉమెన్ ఈజ్ లిటిల్ బిట్
emotionally weak. Little bit sometimes, even though how strong she is, she gets bound to weakness because of some relationships she builds. Man is always little bit more stronger, and society చెప్తుంది, but women are more stronger. That's a different story. But ఒక emotional journey of a woman చూపించినప్పుడు audience will connect more because she has to fight a fight which she can never win. There's no way she can win it. But the whole world is looking at her to get the solution for the problem. అండ్ విలన్స్ ఎంత పెద్ద వాళ్ళు, సూపర్ విలన్స్ వస్తారు, సతాఫీ గారు వస్తారు, అజయ్ వస్తాడు, ఎంతో మంది వస్తారు. ఇప్పుడు ఇంతమందిని ఒక ఉమెన్, ఒక లేడీ ఎమోషన్ హ్యాండిల్ చేయడానికి వచ్చినప్పుడు ఆమె టర్మాయిలే ఈ సినిమా ఎమోషన్. సో అది ఎక్కువ కనెక్ట్ అవుతారని నాకు సినిమా సగంలో అర్థమైపోయింది. సో డెఫినెట్లీ మనం ఇది ఉమెన్ ఓరియంటెడ్గా వెళ్ళాలి అని చెప్పి స్టోరీలోనే స్టోరీ హ్యాస్ డిసైడెడ్ దట్ it has to go to women, then only people will connect. No, it's a good story. I remember I was in Goa, brother, when Stanley sir met me and he narrated me one liner. I was shooting for one of the Telugu movies. Sai Karthik garu was the producer of that movie, and first time I met them, and Stanley sir ne mujhe one liner bola. I said, it looks interesting. I said, but can we make this? So he said ki we are working on it, and Stephen is coming. Stephen wants to meet you. I said ki after a week I'm coming to Hyderabad, and let's sit together and let's discuss this project. Because I was the first guy jinse ye mile the. No heroine lock, nothing. So they wanted to see feedback be yaar, how the story is. So Stephen sir came, and then he came with my look. They already had my look. Ki Kabir gonna look like this, our villain. And I was pretty much impressed with his vision, and of course he's a new guy, and see, we should support newcomers. So it's not like even I was a newcomer, yeah. That UV Creation supported me. They gave me a chance. They called me for audition. I cracked the audition. I did well, and everything is in front of you. I have done some 670 movies so far in all languages. Yes. So I had something, I saw something in him, and I said, let's do it, yeah. Because he came with his book and with the whole storyboard, how my heroine is, Supergirl, and that Ajay look, and then everybody's look. I said, you worked so hard, yaar, on this. How many years? It's like 2-3 years. I'm working on it. Though he is a new director, he doesn't know what lenses, kaun se lens ka kya kaam hota hai. But he convinced me with his vision, and I said, let's do it. And after that also we met a couple of times. Aisa nahi ki I immediately said yes. But I like the concept, everything, and then we met and we discussed it. Then 2-3 times, and then I said, let's do this. And of course, it's more VFX film, but it's a unique subject, and it's been 3 years. Yeah, he is working on it. 3 years complete గా సినిమా మీద పెట్టడానికి మీకేమి భయమే When లేదా? 2022 we started, na? We just 2022. But you are working since 19. 19. So 22 mein we started, and then after that again VFX. 1.5 years for the post production. There was no. I was trying to do it what are best, because I know that it's a single shot game. No one mind over our course. వచ్చి చేయడానికి. So it's a single shot, do or go. That's it. But if we are going to do, we do it. Brother, that we made this film with honesty. Yeah. We know this thing. Rest, everything is on the audience hand. Media. हमने मेहनत करी है. Every actor, Ajay's character, Shatab's character, Sanjay sir character, and Madhu, Saptagiri sir, everybody, even our lead actors, Yanya. And yeah, he only helped us in finding. He made. Actually, we have troubling having for top. We wait because I was having less. తక్కువ టైం ఉండేది అనమాట. నేను టైం సినిమా మళ్ళీ కోవిడ్ అయితే ఏమంటే మన వర్క్ ఫ్రమ్ తీసేస్తారు. So I have to wrap it up the film as fast as possible because work from పోతే మళ్ళీ. Basically, this girl, this actress, she should be good in action. Yes. Now you are doing film like Marvels and Avengers, so your character should be very good, very flexible and good in fight. So then sir told me ki yaar Kabir, then I gave one of my friend, he's a casting director in Bombay, his name is Amit. Yeah. So I gave Amit number to him, and I said, Amit will send you profiles. So Amit sent Yanya's profile. So he has sent 250 profiles to me. So how she got and then, the film? In 250 profiles I just overthrew everything Instagram, and this is the Supergirl I decided. And she was doing round checks and flips and everything. So I said, I think she is the right. And what, brother, your content should be good. Yes. It's not about ki you have a newcomer or a new villain or a newcomer or a character artist. There are many films where you see a newcomers and they got, they made a 2 crore movie and they earned some 20 crores.
because they focus on content. They work with honesty. Every team they give their blood and sweat. मतलब टाइम पास नहीं करते हैं वो लोग. अगर वो अच्छा कंटेंट बनाते हैं तो डेफिनेटली पब्लिक पसंद करती है. और राइट नाउ द टाइम गोइंग ऑन, सो ऑडियंस इज वेरी स्मार्ट. दे आर वेरी चूजी, दे आर वेरी इंटेलिजेंट राइट नाउ आफ्टर कोविड. దే వాంట్ టు సీ గుడ్ ఫిల్మ్స్. బట్ మార్కెట్ కూడా ఇంపార్టెంట్ కదా. పర్సన్ మార్కెట్ ఉంటే వచ్చే ఆడియన్స్ వేరు, కంటెంట్ వల్ల వచ్చే ఆడియన్స్ లేట్ అయినా వస్తుంది. If you give content, no, automatically see, if you will go for a film. So let's go tomorrow when movie is releasing. You will go, you will watch the film. If you will like it, you will tell to him also and the other friend also, yaar, I saw this movie and it's really good. I think you guys should go. This is how thing works. మోస్ట్లీ మనకి ఈ సినిమాకి ఏంటంటే అగ్రీడ్ మార్కెట్ బిజినెస్ ఒక పర్స్పెక్టివ్ ఉంది. అదే కావాలి, బిజినెస్ కావాలి, ప్రొడ్యూసర్ డబ్బులు రావాలి. యా, సో డెఫినెట్లీ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బట్ వీ మేక్ షూర్ దట్ ద బడ్జెట్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ వెరీ అండర్ కంట్రోల్. బట్ న్యూ కమర్స్ మీద పెట్టడం వల్ల ఆ బడ్జెట్ కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది కొంతమందికి. ఎంత పెట్టారు బడ్జెట్? Personal question. It's not very high. ఎంతవరకు అవ్వచ్చు అని సింగిల్ డిజిట్స్ లోనే ఉంది, టెన్షన్ పడక్కర్లేదు. సింగిల్ డిజిట్ లో అంత పెద్ద సినిమా తీశారంటే నమ్మకం. అసలు ఇంకా నెంబర్ చెప్తే మీరు చచ్చిపోతారు. ఎంత? బికాజ్ ఐ వాజ్ Film is looking good, brother. Film is looking good, and 2.5 hours ఫిలిం తీయాలంటే అసలు ఇట్ హ్యాస్ 7 యాక్షన్ ఎపిసోడ్. ఐ మేడ్ షూర్ దట్ నన్ ఆఫ్ ద యాక్షన్ ఎపిసోడ్స్ రిపీట్. చాలా వరకు విఎఫ్ఎక్స్ జరిగినాయి. రీఫెక్స్ చూడండి, మీకు ఫస్ట్ ఒక బ్లాక్ బర్డ్ ఎపిసోడ్ వస్తుంది, సెకండ్ ఒక సోట్ ఫైట్ టైప్ అయిపోద్ది, నెక్స్ట్ యాలిగేటర్స్ వచ్చేస్తాయి. మీకు ఒక్క ఫైట్కి ఇంకో ఫైట్కి అసలు నో కంపారిజన్. ఎందుకంటే ఒకటే రిపీటేషన్ ఏమి ఉండదు. ఇక ఒక సైడ్ నాన్చాక్స్ తీసేస్తాం. యూ విల్ సీ ఎవ్రీథింగ్. బికాజ్ ఐ నెవర్ వాంట్ టు రాసేటప్పుడు కూడా ఓకే ఒకటే పవర్ కాదు, అంటే ఒక్కొక్క ఫైట్కి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్స్కి. ఎవ్రీ ఫేస్ మీరు సినిమా వచ్చిన తర్వాత మీకు ఏది గుర్తుండదు, లాస్ట్లో వచ్చే 2 బిట్లు గుర్తుంటాయి అంతే. కానీ సినిమా ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తా ఉంటే మీకు 20 బిట్లు గుర్తొస్తాయి. అదే బేసిక్గా నా క్వశ్చన్, చెప్పండి. మార్కెట్ ఉన్న హీరోయిన్ ఎవరైనా టాప్ హీరోయిన్ పెట్టుకుంటే అంటే మన వరకు మనం సాటిస్ఫై ఎంతైనా కూడా ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే వీళ్ళు పెట్టిన బిజినెస్ జరిగిద్దా లేదా, ఎవరో స్టార్ హీరోయిన్ పెట్టుకుంటే బిజినెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా అన్న పాయింట్లో ఉంటారు కదా. అవును, ఆ ప్రొడ్యూసర్స్ ఎలా ఒప్పించారు ఫైనల్ గా తిన్నే తీసుకోవాలని రీజన్? ఫస్ట్ చెప్పాలంటే ఇంకోటి, నేను డైరెక్టర్గా దిగుదామని చూశాను, నాకు తెలిసి అర్థమైపోయింది మ్యాటర్ ఉంటుంది. నేను ప్రొడ్యూసర్కి దిగిపోయాను. సో ఐ ప్రొడ్యూస్ ద ఫిల్మ్ మై సెల్ఫ్ విత్ సమ్ ఆఫ్ మై కంప్లీట్ గా 85% నా మనీ ఉంది, 15% ఇస్ మై ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ తీసుకొచ్చి లేదు, నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యా. మా ఆవిడ చెప్పింది, నువ్వు తీసుకెళ్ళి డబ్బంతా తీసుకుపెట్టావా, ₹1 కూడా రాదు, నీకు తెలుసు కదండి. ₹1 రాదు. ఇప్పుడు ఉన్న $1 మిలియన్ ఇంట్లో ఉంటావు, నీ BMW కాదు నీకు ఉంటే, నీకు అది కాదు, అది టెన్షన్ లేదు కదా, వదిలేసాయి. పోయింది అనుకుని దిగుతున్నా, కానీ ₹1 కూడా పారివ్వరు. పోయినా సరే మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో మొత్తం ఉంటుంది యూఎస్లో. సో దర్ ఇస్ నో ఇంపాక్ట్ టు మై లైఫ్ స్టైల్ ఆర్ వాట్ ఎవర్ ఇస్ దేర్. బట్ ఐ మేడ్ షూర్ దట్ వీఆర్ గుడ్. But the movie is good. I made sure the movie is good. See, so we don't worry about it. What happens, brother, ki we did our 100%. Audience, अगर हमने पैसा कमाया नहीं कमाया और सेम डिजिट में पैसा आ गया या उससे कम आया, but if audience and the media and you guys appreciate our effort, that you know they effort yaar, and it was worth it. So our soul will be happy. Producer soul will be happy that okay, we you know we spent this much, we earned this much, but everybody appreciated our effort because they have to recognize the work. It's a different subject, and for a debut director, I know from him past 3 years, he gave his blood and sweat for this film. So मेरा मानना ये है यार कि पैसा थोड़ा कम कमाए, बट अगर ऑडियंस ने अप्रिशिएट किया हमारे एफर्ट को, आप लोगों ने सबने फिल्म, इफ़ यू गाइज गो एंड वॉच द फिल्म कि हाँ यार इट्स अ गुड एफर्ट बाय द डायरेक्टर एंड द टीम, सो लेट्स क्लैप फॉर हिम, सो ही विल बी हैप्पी. అండ్ ఇప్పటివరకు ఒక 60 to 70 ఫిల్మ్స్ మీరు చేశారు. ఏ సినిమాకి ప్రమోషన్స్కి రాని మీరు ఈ సినిమాకి ఎందుకు వచ్చారు? Affection towards my brother, towards my elder brother. Yes. My elder brother is Stanley. He's the executive producer of the film. Okay. He loves him. I met him in Goa, like Stanley sir. One meeting, that's it. I was sitting with Sunil Garu, comedian Sunil Garu. We were doing Sai Garu film, and then he came, Stanley, he joined us. We were having our dinner, and he joined us. And so he, of course, he knew me that you know he's a big villain. He does all big films. So he started talking to me. ये होता है ना कि आप पहले बंदे को, आप पर्सन को जानते हो, पहले दिल मिलने चाहिए. पहले दिल मिले तो काम करेंगे आगे. So my dad told me one thing, that you know if you do 100 movies, 150 movies, you should be humble,
be kind, be humble to everybody, whether he's a spot boy or a production people, anybody. So the moment Stanley sir came, me and Sunil garu, Sunil sir is like very close to my heart. He's a fantastic guy. So we were discussing, Stanley sir joined us. He started discussing about the project and all. He started asking about me, about my family, and I told him everything. And he like, yeah, wow, yeah, he has done big films, and he's so nice, he's so warm. I welcomed Stanley sir with a hug, एक अच्छे से गले लगाना, हग करना कि आओ सर प्लीज से. तो एक समाव एक वो होता है ना फर्स्ट इंप्रेशन. सो उनको वो बहुत अच्छा लगा कि यार, एंड ही शेयर्ड दिस थिंग विद स्टीफन सर कि यार आई मेट कबीर, दिस इज अ बिग Why can't you choose to check with why can't you imagine Kabir as Superman? So, okay, it's a nice idea. Let me do one thing. Then they immediately created a poster of it with the costume, the whatever costume which was released. Illustrators से यूएस में ही हमने illustrators पूरा costume design है, इसमें इनका picture लगा के, then I looked at it and said, okay, this character is looking good now. Okay, this immediately I told Kabir is locked. Come, I'm coming to India. And we showed that picture to him. So like that we did for every character. That means I did all the characterizations, illustrations of all because ఇప్పుడు కాస్ట్యూమ్స్ వరకేనా, ఇక్కడ మన కాస్ట్యూమ్ చేస్తే మనకు ఎక్కడ వస్తుందో తెలియదు, ఎంత టైం పడుతుందో తెలియదు, మన కాస్ట్యూమ్ కూడా రాకపోవచ్చు. సో కాస్ట్యూమ్స్ అవుట్లైన్ ఇక్కడ చాలా 50-40% ఇంప్రూవేషన్ అయిపోయింది ఇక్కడ. బట్ బేసిక్ ఐడియా అవుట్లైన్ అంతా కూడా ముందే చేసుకుని అన్ని వర్క్ చేసుకుని వచ్చామన్నమాట. సో అందరికి ఆర్టిస్టులు కూడా ఇలా ఉంటుంది మీ గెటప్ అని చెప్పి వాళ్ళ ఫేస్లు పెట్టి చూపించేసాం. సో దేవర్ ఆల్సో ఇంప్రెస్ హౌ మచ్ హార్డ్ వర్క్, బికాస్ దిస్ నీడ్స్ లాట్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ థింగ్స్ ఉన్నాయి, చూపించాలి అలాగా అని చెప్పి. సో దట్స్ వాట్, బికాస్ ఆఫ్ మై బ్రదర్ ఓన్లీ ఈజ్ హియర్ టుడే ఆల్సో. So I'm shooting, I'm doing a series as a lead now in Hindi OTT. That's my OTT debut. So police officer I'm playing. So that's why this getup. I like wearing white is my favorite, yeah. So he called me yesterday, and today I have only free day. From tomorrow my climax is gonna start in Bombay. That action sequence, rehearsals and everything. I said I can come today. So I said you plan all the interviews today. So whole night I didn't sleep. Morning took a flight 6 o'clock, went to hotel, change, and then press meet, then interviews, then third this, then now going back to airport and I'll go. Super. So he's like brother to me, and then like when I was new, UV Creation supported me. So they are new, so it's my turn now to support my producers and director. So क्या होगा, film hit होगी नहीं होगी, that we don't know. But he did his best, and of course all the artists supported him and everybody, Yanya and our lead actors Garima and everybody. So let's hoping for the best, yeah, and wait for 14th June. ఎస్. సో చాలామంది ఇంత హ్యూజ్ రేంజ్లో సినిమాలు తీసినప్పుడు ఏదైనా ఒక అప్రోచ్ కోసం కోరుకుంటారు. అట్లా మీరు పెద్ద ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళని ఎవరైనా ప్రెజెన్స్ కోసమైనా కొన్ని వేరే ప్రొడక్షన్ హౌస్ దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా, అట్లా ఎప్పుడు వెళ్ళలేదా సినిమా రిలీజ్కి రెడీ అవుతున్న దగ్గరలో? ఇప్పుడు ఫస్ట్ కాపీ వన్నే తయారైంది. సో ఐ వాజ్ బో బిజీ విత్ ఈ పనులతో బిజీగా ఉన్నా. నేను ఒక్క ప్రొడక్షన్ హౌస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మనం మాట్లాడాను, సార్ సినిమా చూస్తా అన్నారు, పాపే రెడీగా ఉంది, అంతే. నేను కొంతమందిని నేను అప్రోచ్ అవ్వాలి, ఈవెన్ అప్రోచ్ అవుతాను. ఇప్పుడు ఈ సినిమా అనేది ఫస్ట్ పాయింట్ ఎక్స్పీరియన్స్ లేదు, నేను చెప్పేదో పెద్ద కదా, ఎక్స్ప్లెయిన్ చేసినా వారికి అర్థం కాదు. పెద్ద ఆర్టిస్ట్ చెప్పారు కదా, పెద్ద స్టార్స్ నుంచి అప్రోచ్ అవ్వాలి. ఈవెన్ దో ద మూమెంట్ దే సీ ద కాన్సెప్ట్ ఫోటో దే విల్ రిజెక్ట్ ఇట్, బికాస్ దిస్ లుక్స్ అమేజింగ్, బట్ హౌ కెన్ దిస్ సమ్వన్ విత్ దిస్ టైప్ ఆఫ్ ఫిల్మ్ హౌ కెన్ యూ మేక్? సో ఎక్స్పీరియన్స్ లేదు కదా, సో డౌట్స్ అక్కడే వచ్చేస్తాయి. సో మై ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్ మై నెగిటివ్. అదర్వైజ్ ఇప్పుడు నేను మంచి స్టోరీ తీసుకుని వెళ్ళాను అనుకోండి, కథ వింటారు, ఎంతో మంది డెబ్యూటెంట్ డైరెక్టర్స్ స్టార్ హీరోయిన్స్ ఇచ్చారు, కానీ ఇస్తారు కూడా, ఎందుకంటే కొత్త కథ వస్తుందని. కానీ ఈ కథకి మనం పంపించినప్పుడు ఒక శాంపుల్ పోస్టర్స్ కానీ ఈ కథలు అందిస్తారు, కొత్త వాళ్ళని ఒక నెగిటివ్ వచ్చేస్తుంది ఫస్టే. సో దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ మై స్టోరీస్, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేదు కదా. బట్ యా, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇస్ దేర్, ఐ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్. అండ్ ద సెకండ్ థింగ్, ప్రొడక్షన్ హౌస్. ఇప్పుడు నన్ను ఇంత వర్జన్ని ఒక ప్రొడక్షన్ హౌస్ బ్యాకప్ చేయాలంటే ఇంపాసిబుల్ టాస్క్ అది. ఫస్ట్ టైంకి మీరు ఎవరి పని చేస్తారు, ఎన్నో ఉంటాయి. వాట్ ఐఎమ్ బ్రింగింగ్ టు ద టేబుల్ అనేది నేను చేసి చూపిస్తే కానీ ఇండస్ట్రీ నమ్మదని చెప్పి ఐ డిడ్ ఇట్ అండ్ షోడ్. So that's there, every big star, they will ask, what experience you have, what production house you are coming with, and who are the producers and all. That's there, that's everywhere, that's in Malayalam. Everywhere. But you have to give a chance to newcomers there. वो है ना एक कहावत, हाथ की 5 उंगली बराबर नहीं होती. ఎస్. ఓకే, సో సూపర్ హీరో సినిమాలు ఎప్పటి నుంచో మనం చూస్తూ వచ్చాం మార్వెల్ కానీ ఇట్లా. కొన్ని సూపర్ హీరో పవర్స్ సినిమాలు ఏంటంటే
పెద్దోళ్ళు చూసే సినిమాలు, సీరియస్ సూపర్ హీరో ఫిల్మ్స్, కొన్ని చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేసి ఆ క్యారెక్టర్స్ ఇష్టపడే ఫిల్మ్స్. సో మీరు ఎలాంటి సినిమా డెలివర్ చేశారు? ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంజాయ్ చేసే సినిమా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి నచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ఒక రోబోట్ ఉంటుంది, ఈ అమ్మాయికి ఏ రోబోట్, సినిమా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా మోస్ట్ ఇంపార్టెన్స్ మొత్తంలో ఉంటుంది. ఆ ఇంటరాక్షన్, ఆ రోబోట్ యానిమేషన్, కిడ్స్ విల్ లవ్ ఇట్. అది చూస్తుంటే కల్కి సినిమాలో ఎస్, అగ్రీడ్ బట్ ఇట్ వాస్ వెరీ, మాకు కూడా ఎవరైనా చూసాను నేను అది. బట్ వీ లాంచ్డ్ ద మోషన్ పోస్టర్ ఆఫ్ ఇంద్రాని ఇన్ 2022 Jan 7th. In that the poster of the girl is there, in that the robot is there already. Second thing, on May 11th we launched the mini glimpse of Happy robot. On May 17th we saw this, and it is a shocker for us. It was complete surprise. నాకు ఎవరు తెలుసు అసలు, ఇంపాసిబుల్ సిచ్యువేషన్. బికాస్ ఎవరు తెలుసు, నీకు తెలిసి ఉంటుంది, అది లేదు, మీకేం తెలుసా? నాకు అసలు తెలియదు అసలు, ఎవరు తెలియదు. అండ్ దట్ ఈస్ వై బిగ్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌసెస్ కెన్ నాట్, వాళ్ళంత జాగ్రత్త పడతారు కదా, బయటకు ఏది రాకూడదు. నేను అమెరికాలో ఉన్న నాకెట్ వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్. సో మన అదృష్టం కొద్దిగా ఏమైందంటే, అదృష్టం అని చెప్పను, డెస్టినీ. బికాజ్ May 11th నేను రిలీజ్ చేసేసాను నా మినీ గ్లిమ్స్ ఆఫ్ రోబోట్. సో ఆఫ్టర్ ఇది వచ్చింది కాబట్టి ఇట్స్ ఓకే. వాళ్ళైతే అనేవాళ్ళు కాదు, అనరు కూడా. ఎందుకంటే పెద్ద సినిమా కదా, అంటే ఆ టాక్ కూడా రాదు, ఐడియా కూడా రాదు, వీళ్ళకి అవసరం ఉందంటారు. కానీ మనకు వస్తే కనుక ఇట్ విల్ కమ్ లైక్ దట్. బట్ వీఆర్ వెరీ లక్కీ ఇన్ దట్ ఏరియా. వీ డోంట్ నో దట్ దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ సంథింగ్ లైక్ దిస్ విత్ ఇన్ 1 week. మనకు తెలియదు కదా అసలు అది. సో దట్ వే వీఆర్ లక్కీ. బట్ డెఫినెట్లీ, కాకపోతే వాళ్ళది ప్రోటోటైప్, అంటే దే డిడ్ ఫిజికల్, దే వెంట్ విత్ ఫిజికల్ ఆబ్జెక్ట్, ఫిజికల్ వెరీ బ్యూటిఫుల్లీ డిజైన్ రోబోట్. బట్ అవర్స్ ఈజ్ ద కంప్లీట్ 3D model. That means when we shot the film, it shoot different films. Yeah, it is complete. There was nothing there for the heroine to look at. There was nothing there. She has to talk. Every reaction has to be captured. Whole film shoot is done. ఇప్పుడు కనుక మీకు తేడా కొట్టిందంటే, రోబోట్ సరే రాకపోతే, హోల్ థింగ్ యూ హ్యావ్ టు రీషూట్. బట్ గట్ ఫీలింగ్ తెలిపాము. ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. దే ఆర్ అప్రాక్సిమేట్లీ 250 shots with the robot on the shoulder. 250 shots and with 250 యానిమేషన్స్. మనం ఇంకా డీటెయిలింగ్ వెళ్ళాం. మనం ఐ యానిమేషన్, డబ్బింగ్ యానిమేషన్. ఫస్ట్ దీనికి ఒక డబ్బింగ్ చెప్పించి దాని తగ్గట్టుగా రోబోట్ డబ్బింగ్ యానిమేషన్ చేసాం. దాని తర్వాత డబ్బింగ్ వాయిస్ తోటి. దాని తర్వాత మళ్ళీ ఆ రోబోట్ యానిమేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక డబ్బింగ్ చెప్పించాం, మ్యాచ్ ఇన్ ద డబ్బింగ్ అని. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఓకే, ఇప్పుడు మొత్తం అక్కడ కరెక్షన్స్ అన్ని మళ్ళీ రోబోట్లో డబ్బింగ్ యానిమేషన్స్ అన్ని మార్చి మొత్తం సింక్ చేసి అప్పుడు ఫైనల్ డబ్బింగ్ చేసాం. ఒక్క డబ్బింగ్కే అంత హార్డ్ వర్క్ జరిగింది రోబోట్కి. 250 shots చేసాం అట్టగా. అంటే డైలాగ్స్ ఒక 70 దాకా ఉంటాయి రోబోట్కి. సో అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ ప్రొఫెషనల్ రోబోట్ అంటారు, ఎందుకంటే అది పిల్లలతో ఆడుకునే రోబోట్ కాదనమాట అది. బట్ స్టిల్ ఇట్స్ ఏ వర్కింగ్. అంటే దాని ఎలా ఉంటుందంటే సినిమాలో, రోబోట్ విల్ గైడ్ హర్, కాంప్లిమెంట్ హర్, సెటైర్ వేస్తుంది, ఎమోషన్కి వెళ్ళిపోతుంది, డిస్ట్రాక్ట్ అవ్వద్దంటది. ఇట్ ఈస్ కంట్రోలింగ్ హర్ పవర్స్, ఎవ్రీథింగ్. సో యా, ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో సూపర్ హీరోకు ఉండే పవర్స్ ఏంటి, సూపర్ విలన్కు ఉండే పవర్స్ ఏంటి సినిమా? ఇక్కడ మనం ఇక్కడ అవెంజర్స్ కాన్సెప్ట్ తీసుకురావట్లేదు. అవెంజర్స్ కాన్సెప్ట్లో ఏంటంటే, అవెంజర్స్ కానీ మీరు ఏ సూపర్ హీరో సినిమా తీసినా వాళ్ళకి ఒక స్పెసిఫిక్ పవర్ ఉంటుంది. బట్ దిస్ ఈస్ నాట్, మా సిరీస్ అలా ఉండదు. దిస్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ కాన్సెప్ట్. దిస్ ఈస్ ఇన్నోవేషన్ వీఆర్ బ్రింగింగ్. బికాస్ ఇక్కడ వీళ్ళకి సూపర్ పవర్స్ మాయమంత్రాలతోనో ఎవరో ఏదో వాళ్ళు చేసుకుని రావట్లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు క్రియేట్ ఎ ఆర్గనైజేషన్ కాల్డ్ ఇండియన్ సూపర్ ఫోర్స్ ఆన్ పార్ విత్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్, ఇండియన్ నేవీ ఫోర్సెస్. 4th ప్లేయర్ తీసుకొచ్చింది. దే థాట్ దట్ ఇన్ ద ఫ్యూచర్ దిస్ ఆర్గనైజేషన్ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ ఆల్ ద అదర్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద హెల్పింగ్ ఇన్ ద ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ అని ఒక ఆర్గనైజేషన్ తయారు చేసాం. సో ఈ ఆర్గనైజేషన్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్ ఆర్గనైజేషన్ ఉందో, ఈ ఆర్గనైజేషన్ మీకు ఫుల్ ఫండ్ చేసి ఇండియాలో ఉన్న రీసెర్చ్ సైంటిస్ట్ అందరితో కలిపి ఈ రోబోట్స్ని కానీ ఈ టెక్నాలజీ తయారు చేస్తుంది. సో అందులో పనిచేసే అందరూ సూపర్ యాక్టర్స్, స్టార్స్కి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ అందరికీ సేమ్ పవర్సే. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఉంది. ఒక్కొక్క సూపర్ హీరో ఒక్కొక్క యూనిట్ కావాలి. ఆ యూనిక్ ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీ, ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఆ మైండ్ సెట్టే వాళ్ళని డిఫరెంట్ హీరోలుగా చేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి ఒక మైండ్ సెట్ ఉంటుంది. నెక్స్ట్ సూపర్ హీరో వచ్చేవాడికి ఈ పాటల్లో చూస్తారు మీరు, ఎండ్లో వస్తుంది. ఆ ఇంట్రొడక్షన్ చెప్పినప్పుడు మీకు అర్థం, ఓహో వీడి పర్సనాలిటీ బట్టి వాడి ఐడెంటిఫికేషన్ వస్తుంది. నాట్ బికాస్ ఆఫ్ ద పవర్స్, బికాస్ ఎవ్రీబడి హ్యాస్ సేమ్ పవర్స్, బికాస్ దే ఆర్ నాట్ క్రియేటింగ్ ద పవర్స్. పవర్స్ ఆర్ గివెన్ బై ద అసోసియేషన్ టు దెమ్. సో కొద్దిగా పెద్ద విజనే పెట్టాం. అందుకే ఏం చేసాం, ఈ అమ్మాయిని చూస్తే మేము కాస్ట్యూమ్లో కూడా ఇండియన్ నేషనలిజం బాగా పెట్టాయి, ఎక్కువ పెట్రియాటిజం కూడా. ఆమె కాస్ట్యూమ్లో మీకు, అమ్మాయి కాస్ట్యూమ్లో మీరు చూస్తారు ధర్మచక్రం ఉంటుంది, కాస్ట్యూమ్లోనే అశోక్ చక్ర పెట్టేసాం. సో ఇట్ ఈస్ టోటలీ ఇండియనైజ్డ్ వర్షన్ ఆఫ్. బట్ ఇంకోటి, మీ అవెంజర్స్ ఇవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ టోనీ స్టార్కో లేకపోతే ఏ చూసినా వాళ్ళు ప్రైవేట్ బ్యాట్మ్యాన్ అనుకోండి, ఈజ్ ఎ ప్రైవేట్ గాయ్.
బట్ దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దట్. ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ డూయింగ్ ఇట్. అంటే మనకు ఒక విజన్ ఉంది ఇండియా అంటే, ఇండియా ఎలా ఉండొచ్చు 100 years తర్వాత మనం ఒక విజన్ క్రియేట్ చేసుకొని, ఆ విజన్లో ఇండియా 100 years తర్వాత ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో, ఎందుకు ప్లే చేస్తుంది, విశ్వగురు అంటారు అందరూ, అవుతుంది అంటున్నారు, కానీ అవుతే ఎలా ఉంటుంది అనేది చూపిస్తుంది ఈ సినిమాలో. అయినప్పుడు రోల్ ఎలా ఉంటుంది ఇండియాలో, అన్ని కంట్రీస్ మన వైపు ఎలా చూస్తూ ఉంటాయి అంటే, ఒక ఆ టైప్ ఆఫ్ విజన్కి తీసుకెళ్ళారు సినిమా. ఒక వరల్డ్ క్రియేట్ చేస్తారు మీరే, ఏదో ఒక ఇల్యూజన్ వరల్డ్, ఫిక్షనల్ వరల్డ్. ఓకే. సో మిగతా సినిమాలు చేయాలంటే అక్కడ మనుషులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడాలి, ఇక్కడ మనుషులు ఉంటారు, వాళ్ళని కొట్టాలి, ఇదంతా ఓకే. ఇలాంటి సినిమాల్లో బేసిక్గా అక్కడ ఎవరు ఉండరు, వాళ్ళతో మాట్లాడినట్టు ఉండాలి, వాళ్ళు అక్కడ ఎవరు లేకపోతే మనం యాక్ట్ చేస్తూ ఉండాలి. ఎలా అనిపిస్తుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో? See, I had to feel that, and that will add on in VFX. So if I'm pushing her or I'm throwing that power from my hand, that I'm playing Electro Man. So I have that something, that thing here I'm using. So it's got so much of power. So that thing gonna add in VFX, yeah. So but he has to feel that and he has to act in that mode. So that's called actor. That's my Yes, acting. he Yeah. delivered. So you get to see in film now, and we don't want to reveal too much to you. Okay. ఇంకా మాకు రివీల్ చేయని క్యారెక్టర్స్ ఉన్నాయి, ట్రైలర్ రివీల్ చేయకుండా ఈ సినిమాలో ఉండే క్యారెక్టర్స్. ట్రైలర్లో లేదు, మొగాంబో క్యారెక్టర్ ఉంది అజయ్ గారిది, కట్ చే పోస్టర్లో ఉన్నారు అజయ్ గారు. ట్రైలర్ లేదు. దాట్ విల్ బి 20 minutes ఎపిసోడ్. అందులో అజయ్ గారు, రాము గారు అండ్ జాష్ రవి ఉంటారు. ఇట్ విల్ బి హిలేరియస్ ఎపిసోడ్ ఫ్రమ్ మిస్టర్ ఇండియా. 20 minutes లాఫ్, సీరియస్ మూవీ బట్ ఎంటర్టైనింగ్తో సహా. దట్ విల్, అందుకు సాంగ్ కూడా పెట్టాం, రోకా రోకా అని మొగాంబో కిషోర్ ఒక సాంగ్ తయారు చేసాం. Sai Karthik Garu has done That an beautiful amazing job. So you will see Ajay dancing also there for a few steps. That episode is going. That was not shown in the trailer at all. Temper Vamshi is ఒక episode ఉంది. The first episode, the Blackbird flight episode ఒకటి ఉంటుంది. That is the first 8 minutes of the film. First 8 minutes మొత్తం టోటల్ VFX. No green mat ఉట్టి అమ్మాయిని షూట్ చేశారు. ఇక ఆల్ వరల్డ్ మీరు ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే ఫస్ట్లో Blackbird వచ్చిన ఫ్లైట్ తిరిగేదంతా కంప్లీట్లీ డన్ ఇన్ CG. దెర్ ఇస్ నో కెమెరా షూట్ ఆల్సో దేర్. దెర్ ఇస్ నో ఎవ్రీథింగ్. ఆ ట్రైలర్లోనే మీకు అప్రాక్సిమేట్లీ 50-40 shots 30 shots మీకు షూట్ చేసినవి కావు. కంప్లీట్లీ ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ మై బ్రెయిన్ ఇన్ టు ద కంప్యూటర్. సో సినిమాలో మీకు 8 minutes అలాగే కనబడుతుంది. సో దట్ వన్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ద స్టోరీ. సూపర్ హీరోని లాంచ్ చేస్తున్నామంటే అసలు ఓపెనింగ్ ఫ్రేమే సూపర్ హీరోని చూపించింది. ఎందుకంటే నమ్మాలి కదా జనాలు, సూపర్ హీరోని చూపిస్తున్నా అంటే ఇప్పుడు ఇంటర్వెల్ దాకా ఆపి లాస్ట్ క్లైమాక్స్లో ఫస్ట్ డిసైడ్ అయింది ఒకటే సినిమా రాసేటప్పుడు, ఓకే అందరూ ఆ క్లైమాక్స్ ఫైట్ కోసం వెయిట్ చేస్తారు సూపర్ హీరో, అంతే కదా, క్లైమాక్స్ ఫస్ట్ పెట్టేస్తున్నారు అని చెప్పి క్లైమాక్స్ ఫస్ట్ అంటే అంత రేంజ్ ఎపిసోడ్ పెట్టేస్తా. అలా అని చెప్పి సగం చూపించేసి మిగతా సగం లైన్ ఎండ్లో చూపించి కంటిన్యూ చేయడం కాదు. ద క్లైమాక్స్ విల్ ఎండ్. అంటే ఒక ఎపిసోడ్లో అంత భారీ ఎపిసోడ్ 8 minutes విజువల్ ఎఫెక్ట్స్లోది హీరోయిన్ ఇంట్రొడక్షన్ సీన్. అది అక్కడే జనాలు చాలా లాక్ అయిపోతారు. సినిమాల స్టోరీలో తీసుకెళ్ళి ఓకే ఎంఐ సూపర్ హీరో అర్థమైపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి కదా, నెక్స్ట్ కథలో తీసుకెళ్ళిపోతాం. సో డెఫినెట్లీ చేసాం, హార్డ్ వర్క్ వాజ్ డన్. అండ్ ఇట్స్ ఎంటర్టైనింగ్ ఫిలిం. ఇట్స్ నాట్ జస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఫిలిం. కామెడీ ఎంతో ఉంటుంది, కామెడీ ఉంటుంది, యాక్షన్, డ్రామా అండ్ ద ఇమోషనల్ జర్నీ ఆఫ్ ద ఉమెన్. పీపుల్ విల్ కనెక్ట్ విత్ లాస్ట్ 25 minutes అయితే ఉంటుంది. ఐ థింక్ వి కవర్డ్ ఎవ్రీ జానర్. Let's wait for 14th. 14th, yeah, you will good. సో 14th లాక్ చేస్తారు ఇది డేట్. ఏమైనా పర్టికులర్ రీజన్ ఉందా 14th? కాపీ రేట్ అయిందని. నేను ఇండియా కూడా ఎవ్యూస్కి వెళ్ళాలి, ఎంతకాలం ఉంటుంది ఇక్కడ నేను. సో ఐ హ్యావ్ టు గో బ్యాక్ లిటిల్ బిట్, గో అండ్ కమ్ బ్యాక్. రెస్పాన్స్ ఎలా వస్తుంది? ఎవరికైనా చూపించారా కంప్లీట్ సినిమా? చూసిన వాళ్ళు ఏం చెప్పారు? సెన్సార్ వాళ్ళు చూసేశారు. సెన్సార్ వాళ్ళు వాళ్ళే చూస్తారు, మనం చూడలేవు కదా. వాళ్ళు నలుగురు చూసారు సార్ వచ్చి. సినిమా అయిపోయిందో పిలిచారు నన్ను, వెళ్ళాను. ఫస్ట్ క్వశ్చన్ దే ఆస్క్డ్ ఇస్ when is part 2 రిలీజింగ్ అన్నారు. That's the first question they asked. And then they told me second thing is who is the choreographer for that song, Ravana song. నేనే రావణ వన్ సాంగ్ ఇస్ దేర్. ఇట్ వాస్ బ్యూటిఫుల్లీ కొరియోగ్రాఫ్. మనం లిరికల్ వీడియోలో కొంత సగం చూపించాము, అదే బాగుందన్నారు చాలామంది. బట్ వాళ్ళు ఫుల్ సాంగ్ చూశారు. దే సెడ్ దే రియలీ అప్రిషియేటెడ్ ద కొరియోగ్రాఫర్ హూ డిడ్. అనీష్ మాస్టర్ చేశారు. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్లీ కొరియోగ్రాఫ్ అని చెప్పారు. నెక్స్ట్ దే సెడ్ దట్ యూ షోడ్ ఇండియన్స్ విజన్ అండ్ ఇండియా విజన్ కానీ ఇండియన్ ఐడియా ఆఫ్ ఇండియా ఎలా ఉండాలనేది పీటర్స్ బాగా చూపించామన్నారు. ఇంకోటి 3 అమ్మాయిలు బాగా చేశారన్నారు. ఇంక ఎక్కువ చెప్పలేను సార్ అన్నారు. అప్పటికే ఎక్కువ చెప్పినట్టుంది నాకు అది. అలా అయితే అంత డిస్కస్ చేయాలి, జస్ట్ వి గో సైన్ ఇట్ అండ్ కమ్ అవుట్. బట్ దట్ గేవ్ మీ కన్విన్స్ దట్ దే రియలీ గాట్ కనెక్టెడ్ టు ద స్టోరీ. సో దే గాట్ రియలీ కనెక్టెడ్. సో ఐ గాట్ టు మాట్లాడుతుంటే నాకు కూడా ఏదో ట్రై చేసిన ఫిల్మ్ చూడాలి అన్న పాయింట్లో ఉన్నాను ఇందాక నుంచి. June 14 డెఫినెట్గా మేము అందరం కూడా చూస్తాము ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. మీరు
పెట్టిన ఎఫర్ట్స్ అన్నిటికీ మంచి రిజల్ట్ రేపు 14th వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ ఇద్దరికి. అండ్ ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు ఈ సూపర్ హీరో ఫిలిం గురించి? So I just want to request everybody that please come to theaters with your family. It's not key. Kids can watch this film. Whole family can enjoy this film together. Grandfather, grandmother, nana, nani, mom, Yes, dad. It's a everybody. complete family-oriented film, and बच्चों को बहुत पसंद आने वाली है फिल्म. So please come to theaters on 14th June. Don't miss this film, Indrani. Indrani is yours. India ki Rani, Indrani. Yeah. So I would just say that everybody, we try to attend very unique story toti. If people who want different content will get this content here. And మీకు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ వెళ్తారో ఈసారి ఫోటో ఒకటి చూపించి పెళ్లి చూపుల్లో ఒక ఫోటో ఒకటి అక్కడ ఫోటో రాదు. మీ ఎక్స్పెక్టేషన్స్ని 90% రీచ్ అవుతారు, 99% రీచ్ అవుతారు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. 10 years back ఫోటో తీసుకెళ్ళి అదే సో అండ్ ఫస్ట్ ఇండియా సూపర్ ఉమెన్ ఫిలిం. నో వన్ ఇన్ ద 100 సూపర్ ఉమెన్ గర్ల్ ఫిలిం అంటే 100 yearsలో నో వన్ కుడ్ టేక్ ద స్టెప్ టు మేక్ ఎ సూపర్ ఉమెన్ ఫిలిం. ఎక్కడ? హాలీవుడ్లో వచ్చింది. ఇండియన్ సినిమా 100 yearsలో నో వన్, ఐ డోంట్ నో వై బిగ్ స్టార్స్ ఆర్ దేర్, బట్ మేబీ లాట్ ఆఫ్ ఇష్యూస్ వీ డోంట్ నో బికాస్ దర్ ఇస్ ద మెయిన్ ఛాలెంజ్ హౌ డస్ ఇండియన్ సూపర్ ఉమెన్ యాక్ట్ reference. There is no reference video. So that is where Yanya excelled, that how we should present a Indian superwoman. Yeah, we know Captain Marvel, we know Wonder Woman, but Indian version, Indian amma ela play chestadi, ela nadustadi, this will be the and she has put a very high stand mark. If no someone else wants to do superwoman వచ్చేస్తున్నాయి, and then they will have to watch this film so that they get a reference. Because ఇప్పుడు మనం పోలీస్ ఆఫీసర్ సినిమా చేస్తుంటే మనం ఎవరు సాయి కుమార్ గారి సినిమా చూస్తాం, పోలీస్ ఆఫీసర్ అంటే ఒక రెఫరెన్స్ వీడియో. ఇప్పుడు ఇండియాలో ఒక సూపర్ ఉమెన్ సినిమా ఫ్యూచర్లో తీయాలంటే ఫస్ట్ వాళ్ళు ఈ సినిమా చూడాలి. దానిలోనే దే విల్ అండర్స్టాండ్, ఓకే ఇలా సూపర్ ఉమెన్ బిహేవ్ చేస్తుంది, ఇలా మాట్లాడుతుంది, ఇలా యాక్ట్ చేస్తుంది, ఇలా ఫైట్ చేస్తుంది, ఇలా ఉంటాయి, ఒక రిఫరెన్స్ ఉండాలి కదా. అదే రిఫరెన్స్ క్రియేట్ చేసాం. సో అది చూడటాకనే మీరు ఫస్ట్ రావాలి సినిమాకి. So see you June 14. ఫైనల్గా ఒక క్వశ్చన్, మీరు ఇప్పుడు దాకా చేసిన ఫిలిమ్స్లో చాలా ఫిలిమ్స్ చేస్తున్నారు కాబట్టి హూ ఆర్ ద టాప్ 3 స్టార్స్ యు లైక్ ద మోస్ట్? Yeah, I loved working with Ajit Kumar. My debut film, Sudeep sir, and Balakrishna sir. Balakrishna sir. Yeah, So too good. I had a very good chemistry with him. And what are the best memories you had with them? Balakrishna sir. So when I was shooting Dictator with him, and he's very funny. You know, he used to carry that Gulel Kati. So he used to keep that. So he kept 2 chairs little far. Just shooting चल रहा है यहाँ पर, and थोड़ा दूर वो, and वो small that stones, and he's hitting that co-directors and everybody, and then he hitting, and he just looked at, hey. So I had a very good chemistry with him. Even I got this movie, that Bobby's recently movie, that going on recently, Balakrishna recently movie. But I was shooting Mammootty sir film, so my dates got clashed. Otherwise, they offered me a positive role, a very good character with Balakrishna sir in this look. But twice they called me, but my both the times dates got clash, and I wanted to work with Balakrishna sir again. Okay. It's a massy hero, and his style is very different. So dialogue and everything. But but Indrani is coming on 14 June. Yeah. So IAR, please come to theaters. Yes. And support us. Support this guy. No, support everybody, every Support artist, everybody. every technician, every artist Support has everybody, given yeah. their Support best everybody, returns, yes. sir. So please support us. Thank you so much and all the very best. Thank you Thank so you. much.